ఒక అందమైన గ్రామంలో పేదరాశి పెద్దమ్మ అనే అవ్వ ఉంటుంది. ఆమె 70 ఏళ్లు దాటినా తన రాతి రోకలితో ప్రతిరోజు ధాన్యాలు దంచేది. ఆమె ముఖంలోని చిరునవ్వు, ప్రశాంతత గ్రామం మొత్తానికి శాంతిని తెస్తాయి. ఇదే నా ఆనందరాగం అని నవ్వుతూ పని మొదలు పెడుతుంది. పక్షులు కిలకిలలు, ఆమె రోలు శబ్దం కలిసి గ్రామానికి ఒక కమ్మని పాటలా వినిపిస్తుంది. ఒక రోజు భారీ వరద వచ్చి గ్రామాన్ని ముంచేసింది. ఇల్లు, పొలాలు, అవ్వ ఇల్లు కూడా ప్రమాదంలో పడింది. కానీ ఆమె భయపడలేదు. రోకలిని గట్టిగా పట్టుకొని ఈ నీరు ధాన్యాలు తడిపేస్తుందేమో గాని నా ఆనందాన్ని పాడు చేయలేదు అని నవ్వుతూ చిన్న పిల్లలను రక్షించేందుకు ముందుకు వచ్చింది. ఆ రోకలి ఆమె ధైర్యానికి చిహ్నంగా మారింది. వరద తగ్గిన తర్వాత గ్రామస్తులందరూ కలిసి అవ్వ ఇంటిని తిరిగి కట్టడం స్టార్ట్ చేశారు. పిల్లలు కూడా సహాయం చేశారు. ఆమె రోకలి రాతి రోలుతో పిండి తయారు చేసి ఇది నా బలం అని చెబుతూ అందరికీ పంచింది. ఆ రోజు నుండి గ్రామస్తులు ఆమెను రోకలి అవ్వ అని పిలుస్తారు. కొన్ని నెలల తర్వాత పండగ సమయంలో ఆమె రోలు పిండితో వంటకాలు చేసి పిల్లలతో సంబరాలు జరిపింది. ఆ రోజు గ్రామం ఆమె నవ్వుతో, డాన్సులతో, పిల్లల ఆటలతో నిండిపోయింది. రోకలి రాతి రోలుల కష్టాలను ధైర్యంగా నవ్వుతూ ఎదుర్కోండి అని ఆమె చెప్పిన మాటలు గ్రామానికి శాశ్వత ఉపదేశం అయ్యాయి. ఆమె నవ్వు, రోకలి రాతి రోలు గ్రామ జీవన శక్తిగా మిగిలిపోయాయి. కానీ అవ్వ ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎవరూ లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదని.